ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మనకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఏంటి అంటే కింద పైన ఖర్చుల కోసం పోతాయండి, పోయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి బొటిక్ స్టైల్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. మనకు ఈ బ్లౌజ్ కు వచ్చేసి మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క మెజర్మెంట్ అనేది అవసరం పడుతుందండి. నడుము లూజు, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, చంక రౌండ్, చెస్ట్ లెంత్, చెస్ట్ దగ్గర మనకి పాయింట్ లెంత్, చెస్ట్ ఎండ్ లెంత్, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుందండి. నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తోని ఈ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మీరు ఒకవేళ బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉందండి. బాడీ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా కస్టమర్స్ ఎవరు కూడా మనకి కంప్లీట్ బాడీ మెజర్మెంట్ ఇవ్వరు. అందుకోసం మనకి ఏంటంటే ఆది బ్లౌజ్ తోనే మనకి బొటిక్ స్టైల్లో కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఆ ప్రాసెస్ వచ్చేసి నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ రోజు మాత్రం బాడీ మెజర్మెంట్ తీసుకొని చూపిస్తున్నాను నేను నేర్చుకున్న పద్ధతిలో, ఓకేనా? అయితే మన ఛానల్లో ఆల్రెడీ నడుము కొలతతో ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంది, ఆది బ్లౌజ్ తోని మనం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది ఇంకొకటి ఉంది. ఈ రోజు వచ్చేసి బొటిక్ స్టైల్ ఉంటుందండి. అంటే మనకు ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి, ఇది మూడోది. అన్ని కూడా డీప్ నెక్ బ్లౌజులే అనమాట. అట్లా అని చెప్పి మీరు ఒకదాన్ని ఒకటి మిక్స్ చేయొద్దండి. దేని వేరియేషన్ అదే అనమాట, ఏ ప్రాసెస్ అది వేరు ఉంటుంది. ఒకదానిలో మిక్స్ చేస్తే మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పోతుంది, ఓకేనా? బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇలాంటి ప్రాసెస్ అయితే చూస్ చేసుకోకండి. ఎందుకు అంటే ఇది కొంచెం క్యాల్కులేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి ప్రతి ఒక్క దానికి క్యాల్కులేషన్స్ అనేది డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి స్టార్టింగ్ లోనే ఇట్లా గజిబిజి లాంటివి తీసుకున్నారు అంటే కొంచెం మీకు చాలా కన్ఫ్యూజ్ అనేది అయిపోతారు. అందుకోసం మన వీడియోస్ లో నడుము కొలతను మాత్రమే బేస్ చేసుకొని బ్లౌజ్ మొత్తం ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనే వీడియో ఉంది. మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ ప్రాసెస్ అనేది మీకు చాలా ఈజీ ఉంటుంది, ఓకేనా? అయితే ఈ రోజు ఈ బొటిక్ స్టైల్ వీడియో ఏంటి అంటే అడ్వాన్స్డ్ కింద అనమాట. అంటే మేము ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్నాము, మాకు ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? అయితే మీరు బిగినర్స్ కూడా ఈ వీడియో అనేది చూడండి, మీరు ఒకసారి మీకు కూడా అవగాహన అనేది వచ్చేస్తుంది, ఓకేనా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ బొటిక్ స్టైల్లో కటింగ్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడైతే నేను జస్ట్ లైనింగ్ పైన చూపిస్తున్నాను మీకు, అంటే కటింగ్ వరకు చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి, స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కటింగ్ లోనే కొంచెం మార్పులు అనేది ఉంటది కాబట్టి నేను కటింగ్ చూపిస్తున్నా. అందుకోసం ఇదిగోండి లైనింగ్ వచ్చి కట్స్ అటువైపునకు పెట్టేసుకోవాలి. దీనికి కూడా వేరే చేంజ్ ఏమి ఉండదు. జాయింట్ అనేది మన వైపునకు పెట్టేసుకోవాలి. తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇదిగోండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. తర్వాత దీనికి కింద నడుం బెల్ట్ అటాచ్ చేసుకోవడం కోసము ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ మనకి 14 ఇంచులు ఉంది, ఓకేనా? 14 ఇంచులు అనేది ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోండి. ఇదే 14 ఇంచులు మధ్యలో క్రాసులు పోకుండా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ. తర్వాత పైన షోల్డర్ జాయింట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇదంతా కూడా మీరు టేప్ పెట్టుకోండి 1/2 ఇంచ్ అనేది. నేనైతే అంజాగా నాకు వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇట్లా పెట్టేసుకొని వేసుకోండి మీరు, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనము చంక డౌన్ ఎంత తీసుకుంటున్నాము దాన్ని బట్టి ఉంటుందండి. దానికోసం మనకు ఫస్ట్ అప్పర్ చెస్ట్ కావాలి, ఓకేనా? అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 36 ఇంచెస్ ఉంది. ఇదిగోండి అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకు 36 ఇంచులు ఉంది. అంటే 36 ఇంచులో మనకి 4వ భాగం అంటే 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, అంటే మనకి ఎంత అవుతుంది? 9 ఇంచులు వస్తుంది. ఇదిగోండి 9 ఇంచుల కనే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం అనేది 2 ఇంచెస్ తీసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనకి చంక డౌన్ ఎంత తీసుకుంటున్నాము అనే దాని గురించి అండి. 36 ఇంచుల్ని మనము 6 భాగాలు చేసుకోవాలి, ఓకేనా? ఇది 36 అనే కాదండి, మీ అప్పర్ చెస్ట్ ఎంత వచ్చినా కూడా దాన్ని మీరు 6 భాగాలు చేసుకోండి ఖచ్చితంగా. అయితే మీకు ఎంత వస్తుంది? 6 ఇంచులు వస్తుంది. ఇదిగోండి 6 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ డౌన్ అనేది తీసుకోండి. ఎక్కడి నుంచి? ఇదిగోండి పైన ఖర్చుతో కలుపుకొని మనకు 6 ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోవాలి, ఓకేనా? ఇదే 6 ఇంచుల్ని మధ్యలో కూడా పెట్టుకొని మనకు క్రాసులు పోకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ. వచ్చేసి మనకు నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం డౌన్ కోసం ఎంత తీసుకున్నాం? 6 ఇంచులు తీసుకున్నాం కదా, దీంట్లో మనం 1 ఇంచ్ అనేది తగ్గించుకోండి, ఓకేనా? మీరు ఏ సైజ్ అయినా కూడా 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. లేదంటే మనకి షోల్డర్ డ్రాపింగ్ అనేది చాలా ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అందుకోసం ఇదిగోండి నేను ఇక్కడ
5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనిలో నెక్ కి ఎంత, షోల్డర్ కి ఎంత అంటే ఉన్న కొలతలో మనం సగాన్ని పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు అంటే మనకి షోల్డర్ వెడ్త్ కొంచెం ఎక్కువ కావాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనకి ఎంత 2.5 వస్తుంది కదా. ఇదిగోండి నేను 2.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదిగోండి మనకి ఇక్కడ 5 ఇంచెస్ అనేది వచ్చింది కదా. ఈ 5 ఇంచులకి ఒక 1/2 ఇంచు, ఓకేనా, 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచ్ అంటే మనకి ఇక్కడ చెస్ట్ 36 ఉంది. ఒకవేళ మీకు 36 కాకుండా 38, 40 ఆ టైప్ లో ఉందనుకోండి, 1/2 ఇంచ్ పెంచుకోండి ఇక్కడ. లేదు అంటే మనకు ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 5.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ రౌండ్ అనేది చేసుకోవాలి. ఈ రౌండ్ కోసము 1.5 ఇంచ్ తీసుకోండి. మనకేంటంటే మరీ చిన్న ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అనేది తీసుకొని ఇదిగోండి కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్పర్ చెస్ట్ వచ్చింది. మిడిల్ చెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ కాదు. మిడిల్ చెస్ట్ ఒకే ఒకసారి యూజ్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ తీసుకోవాలి. మీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ వీళ్ళ నడుము లూజ్ 31 ఇంచు. అంటే 31 ఇంచుని మనం 4వ భాగం ఎంత అవుతుంది, 7.5 ఇంచ్ అనేది వస్తుంది. ఇదిగోండి 7.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచు. ఒకవేళ మీ ఖర్చు 1.5 ఇంచ్ తీసుకున్నా మీకు ప్రాబ్లం ఏం లేదండి. మాక్సిమం 2 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. 2 కంటే ఎక్కువ అనేది తీసుకోవద్దు మనం, ఎందుకంటే మనకు చంక భాగంలో ఉగ్గులు వచ్చేస్తాయి బాగా, అందుకోసం. ఇదిగోండి ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు నెక్ డీప్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. ఇక్కడ నేను వీళ్ళు తీసుకుంటున్న నెక్ డీప్ 10 ఇంచెస్ ఉంది. అంటే ఇదిగోండి కింది వైపు నుంచి 10 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పై వైపున 2.5 ఇంచులు అనేది మనం తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే ఇదే 2.5 ఇంచులని మనం ఇదిగోండి ఇక్కడ వైపున పెట్టేసుకోవాలి. ఒకవేళ ఇదేంటి మనకి నార్మల్ గా వచ్చేస్తుంది. ఒకవేళ బ్రాడ్నెస్ రావాలి అంటే మనకు స్ట్రేట్ గా ఉండదు, కొంచెం వెడల్పుగా రావాలి అనుకుంటే ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు పెంచుకోవచ్చు. అట్లా పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పైన తగ్గించుకోవాలి. ఓకేనా, అంటే ఏంటి ఇప్పుడు 2.5 వచ్చింది కదా, మీరు 2.5 పెట్టుకోవాలి. ఓకేనా, 2.5 లేదు అంటే 2 ఇంచులు పెట్టుకొని ఇక్కడ మీరు పెంచుకోవాలి. ఇక్కడ మీరు 2.5 పెట్టేసుకొని ఇటువైపున పెంచుకున్నారు అంటే షోల్డర్ అనేది జారిపోతుంది. ఓకేనా, ఇదిగోండి నేను 2.5 పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ అనేది ఇదిగోండి ఈ లైన్ అనేది డ్రా చేసుకోండి కింది వరకు. ఇక్కడ వచ్చేసి మనము రౌండ్ నెక్ ఉంటే రౌండ్ నెక్, బకెట్ ఉంటే బకెట్ నెక్, మీ ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేనేంటంటే రౌండ్ నెక్ అనేది పెడుతున్నాను. దానికోసం ఇదిగోండి కార్నర్ లో 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నాను. కార్నర్ దగ్గర ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. దీనికి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఇప్పుడే మార్కింగ్ చేసేస్తున్నాను నేను. దానికోసం ఇదిగోండి 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు వరకు ఎంత వచ్చినా కూడా ఇది ఫోల్డింగ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మీకు వచ్చిన దగ్గర బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలండి. ఏంటంటే మీకు నడుములో ఎక్కడైతే మీకు బ్యాక్ కరెక్ట్ వెన్నుముకకి అటువైపున ఇటువైపున ఎగ్జాక్ట్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ డాట్ అనేది వేసేసుకోండి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి 4 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, 4 ఇంచులు, 4.5, 4.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. డాట్ పొడవులో మనకు మార్పు అనేది ఏమి ఉండదు. ఈ డాట్ వెడల్పు వచ్చేసి అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఖచ్చితంగా ఇది పెట్టేసుకోవాలి. ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ డాట్ వేసుకున్నాం కదా, ఇటువైపున పడదు, దానికోసం ఖచ్చితంగా రన్నర్ అనేది వాడాలి మీరు. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోగానే వెంటనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్నాకనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇటువైపున చివరన, అటు చివరన బ్యాక్ తీసుకున్నాక ఇటు చివరన హ్యాండ్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్. ఓకేనా, దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు అన్నమాట. కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు కింది వైపున హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవచ్చు. లేదు మనము పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇదిగోండి హెమ్మింగ్ కోసము ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఉంది వీళ్ళకి. అంటే 6 ఇంచెస్ వచ్చి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. మన క్రాసులు పోకుండా మధ్యలో పెట్టుకోవాలండి. ఏంటంటే మనకి కిందికి పోయింది అంటే హ్యాండ్ కర్వ్నెస్ అనేది పాడైపోతుంది. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు పైన
ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ కోసం 3.5 తీసేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇది 3.5 మధ్యలో కూడా ఇదిగోండి మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి. హ్యాండ్ కర్వ్నెస్ కోసము ఇదిగోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఏంటి మనకు అప్పర్ చెస్ట్ లో 4వ భాగం ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఈ 9 ఇంచుల్లో మనం 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ చంక డౌన్ కోసం పెట్టేసుకోండి. ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 8 ఇంచెస్. ఓకేనా, ఇప్పుడు 8 ఇంచెస్ నుంచి కార్నర్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవచ్చు. ఓకే, లేదు మాకు కర్వ్ షేప్ తీయడానికి కర్వ్ స్కేల్ అనేది మాకు అవైలబుల్ లేదు అనుకుంటే గనక ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇదిగోండి 2.5 నుంచి ఈ కార్నర్ వరకు లైన్ అనేది డ్రా చేయండి. ఓకేనా, ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ క్రాస్ లైన్ అనేది వచ్చింది కదా, ఇక్కడ చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా చేసేసుకొని కింది వైపున కొంచెం ఈ విధంగా తగ్గించుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి మనకు 12 ఇంచులు ఉంది వీళ్ళకి, అంటే 12 ఇంచులో సగం మనకు 6 ఇంచులు వస్తుంది. ఇదిగోండి 6 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఈ 2 చివర్లని ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత కింది భాగం హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి మనకు స్ట్రేట్ గా పెట్టేసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి మనకి 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటాం కదా కామన్ గా. ఇదిగోండి 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఖర్చు తీసుకోండి. పైన మనకు కొంచెం ఖర్చు అనేది తగ్గిపోయింది, అది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు జాయింటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ మనం కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఖర్చు కోసం తీసుకున్న దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకోండి. తర్వాత తలపైన కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఇదిగోండి మనకి ఇటువైపున హెమ్మింగ్ కోసం అని వదిలేసుకున్నాం కదా, ఈ హెమ్మింగ్ కోసం వదిలేసుకున్న దగ్గర కూడా చిన్న ఘాట్ పెట్టుకోండి. మనకి ఇక్కడ వరకు హెమ్మింగ్ చేసుకోవాలని గుర్తుంటుంది అన్నమాట. తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండిల్ ఒక పాటు లోతు తీసుకోవాలండి. దానికోసం వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్, ఓకేనా, 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ అయినా కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. తర్వాత ఇదిగోండి మనకు 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఇదిగోండి మనకి ఎంత వచ్చింది, 7 ఇంచెస్ ఉంది. 7 ఇంచెస్ లో సగం ఎంత మనకి 3.5 ఇంచులు. ఇదిగోండి 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం టేప్ తో 3/4 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. ఇదిగోండి 3/4 ఇంచ్. తర్వాత ఈ 3/4 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఇదిగోండి కొంచెం కొంచెంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ నుంచి కింది వైపున కూడా ఇదిగోండి కొంచెం కొంచెం తగ్గించుకోవాలన్నమాట. అంటే మార్కింగ్ చేసుకునే విధానం ఇదన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోతు ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు మనం కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఏంటంటే మనకు ఇది హ్యాండ్ లోతు తీసుకున్నాము అని మనకు గుర్తుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఒకసారి మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని హ్యాండ్స్ కరెక్ట్ వచ్చిందా లేదా, మనకి ఎక్కువ తక్కువలు వచ్చినాయి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పోతుంది కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి మనము లోతు తీసుకున్న వైపున కాదు, లోతు తీసుకోలేము కదా, ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ అటువైపు నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని చిన్న చిన్న ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రౌండ్ గా చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఒక గీత ఒక 1/4 ఇంచ్ అంతా ఇది ఎక్స్ట్రా ఉందండి, మనకు ప్రాబ్లం ఏముండదు, సైడ్ జాయింట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ఘాట్ అనేది పెట్టుకోండి. మనకి ఏంటంటే చంక ఇటువైపు నుంచి మనకి ఖర్చు కోసం ఉంది అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఏంటి మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మిగిలిన పీస్ లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు అండి. దానికోసం మీరు స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్, క్రాస్ అయితే క్రాస్, ఏదైనా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి నేనైతే క్రాస్ కటింగ్ అనేది తీస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇదిగోండి నెక్ ఉంది కదా, ఈ నెక్ వైపున స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి పై నుంచి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు మెడ రౌండ్ తిరిగింది కదా, కింద రౌండ్ తిప్పాల్సిన పని లేదు మనకు, జస్ట్ స్ట్రేట్ ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకోండి. ఏంటంటే అప్పర్ చెస్ట్ ఇక్కడ వరకు వచ్చిందని మనకు గుర్తుంటుంది అనమాట. తర్వాత ఈ పీస్ తీసేయండి, ఇంకా దీంతో పని లేదు మనకు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకు 6.5 ఇంచెస్ ఉంది. ఓకేనా, మీ నెక్ డీప్ ని బట్టి తీసుకోవచ్చండి. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంది కదా, ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి ఇక్కడ నుంచి నెక్ కోసం 6.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు చాలా మంది మనకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, మాకు నెక్ అనేది రౌండ్ వస్తలేదు అంటే మాకు వి షేప్ లాగా వచ్చేస్తుంది,
మనకు చంక దగ్గర పట్టేసినట్టుంది అని అంటారండి. దానికోసము ఇటువైపున వచ్చి ఒక పావించు పెంచుకోండి. ఓకేనా, ఇదిగోండి కింది వైపున ఒక పావించు పెంచుకొని ఈ లైన్ అనేది పై నుంచి ఇక్కడ క్రాస్ గా తీసేసుకోండి. ఇది ఈ సైజు ఆ సైజు అని ఏం లేదండి, ఎవరైనా తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనము ఒక హాఫ్ ఇంచు లేదంటే 1 ఇంచు మీ రౌండ్ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. దీనికోసం వచ్చేసి ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, మనకి ఈ విధంగా తీసుకుంటే నెక్ అనేది చూడడానికి రౌండ్ గా వచ్చేస్తుంది. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి చెస్ట్ లెంత్. ఈ చెస్ట్ లెంత్ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో చెస్ట్ లెంత్ వచ్చేసి వీళ్ళకు 10 ఇంచెస్ ఏది పాయింట్ వరకు. ఓకేనా, చెస్ట్ పాయింట్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కుదిరిపెట్టినాక ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఓకేనా, తర్వాత చెస్ట్ ఎండ్ అంటే కింది వరకు చెస్ట్ రౌండ్ షేప్ కింది వరకు వచ్చి మనకు 12 ఇంచులు ఉంది. అయితే 12 ఇంచుల దగ్గర మనకు షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తాం కదా, దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి 12.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటి అంటే మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. మెయిన్ డాట్ కోసం వచ్చేసి మనకు అప్పర్ చెస్ట్ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ ఇదిగోండి 9 ఇంచులు ఉంది. ఈ 9 ఇంచుల్లో 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటే 8 ఇంచులు వస్తుంది. అవునా, ఈ 8 ఇంచుల్లో సగాన్ని మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది ఏ సైజు ఏంటి అనేది ఏం లేదు, మీకు అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందో దానిలో 4వ భాగంతో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎంత వస్తుంది 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచుల్లో మనకి ఎంత సగము 4 ఇంచులు వస్తుంది. ఇదిగోండి ఇదే 4 ఇంచులను ఇక్కడ నుంచి అనేది మార్కింగ్ చేసుకోండి. పైన కూడా పెట్టుకోండి క్రాసులు పోకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు వచ్చి ఎవరికైనా కూడా 1.5 ఇంచ్ అనేది సరిపోతుందండి మాక్సిమం. లేదంటే మీకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఈ డాట్స్ మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మిడిల్ చెస్ట్ తీసుకోవాలి. ఓకేనా, అంటే ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నాం. ఎంత వచ్చింది మనకు అప్పర్ చెస్ట్ 36 ఇంచెస్ వచ్చింది. తర్వాత ఇక్కడ మిడిల్ చెస్ట్ వచ్చేసి వీళ్ళకు 37.5 ఇంచ్ వచ్చిందండి నాకు. అంటే వీళ్ళకి ఒక దాదాపు 1/2 ఇంచు తగ్గించి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. అయితే దానికోసం నేను ఆ 1/2 ఇంచు కూడా యాడ్ చేసుకుంటున్నాను. 38 ఇంచులు రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాను. అంటే మళ్ళీ 38 ఇంచులో మనం 4వ భాగం తీసుకోవాలి ఇక్కడ. అంటే ఎంత వస్తుంది మనకు 9.5 ఇంచులు వస్తుంది. అవునా, ఇదిగోండి 9.5 ఇంచులు అనేది ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వరకు. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఈ పై నుంచి ఈ మార్కింగ్ నుంచి కింది వరకు స్ట్రేట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే మనకి షేప్ తీసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ వేస్తాం కదా, దానికోసం కింది వైపు నుంచి ఒక 1 ఇంచ్ వరకు షేప్ తీసుకొని ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఫస్ట్ డాట్ నుంచి ఇక్కడ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇది దాదాపు ఈ కింది వైపు నుంచి ఒక 30 ఇంచు మీరు కావాలంటే టేప్ తో కూడా పెట్టేసుకోండి. ఇదిగోండి 30 ఇంచు వరకు అనేది ఈ విధంగా పైకి తీసేసుకోవాలి. ఏంటంటే మనకు షేప్ కోసం అన్నమాట. ఇదిగోండి ఈ డాట్ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటి అంటే ఆ నడుము లూజు ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ పీస్ తీసుకుందాం ఒకసారి. తీసుకున్న తర్వాత మనకి నడుము లూజు లో 4వ భాగం ఎంత తీసుకున్నాం మనము ఇదిగోండి 7.5 ఇంచ్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ 7.5 ఇంచ్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి మనకు. దానికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి ఎంత వచ్చింది ఇది 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్ వరకు మెయిన్ డాట్ వదిలిపెట్టేసాలి మనం. ఈ 3 ఇంచ్ అనేది చివరి డాట్ దగ్గర పెట్టేసుకోవాలి మళ్ళీ. ఓకేనా, ఇక్కడి నుంచి మళ్ళీ 7.5 ఇంచ్ అనమాట. ఇదిగోండి 7.5 ఇంచ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసేసుకోవాలి ఈ విధంగా అన్నమాట. తర్వాత పైన కూడా అంతే. ఇదిగోండి 2 ఇంచెస్ అనేది ఇక్కడ ఖర్చు కోసం తీసేసుకోండి. మనకి ఇక్కడ చివరి లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి చంక భాగంలో లోతు తీసుకోవాలంటే దానికోసం పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకొని ఇక్కడి నుంచి ఈ ఖర్చు వరకు మాత్రమే ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెం దీనిలో కలుపుకోవాలి. పైనుంచి కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఇగో దీనిలోకి వచ్చేసాం. ఓకేనా, ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ హుక్సులు పట్టి కాజల్ పట్టి జాయింటింగ్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఆ 1/2 ఇంచ్ కూడా ఏ విధంగా తీసుకోవాలి చూడండి. ఇప్పుడు మామూలుగా ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం. పైన మాత్రం తగ్గించుకోవాలి. కింద మాత్రం 1/2 ఇంచ్ ఉన్నా సరే పైన తగ్గించుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఇక్కడ నెక్ లూజ్ వచ్చేస్తుంది. దానికోసము ఇదిగోండి పైన మాత్రం సేమ్ ఉంచుకోండి, కింద వైపున మాత్రమే మనకి ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇప్పుడు హుక్సులు పట్టి డాట్ కూడా పెద్దగా మీకు ఇంతకు ముందు వీడియో కూడా చెప్పినాను. మొత్తం లెంత్ ఎంత వచ్చింది దాంట్లో 1/2 ఇంచ్ అనేది పైన తగ్గించుకొని మొత్తం వచ్చిన లెంత్ ని ఇదిగోండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోండి సగానికి. ఎక్కడ వరకు
ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ వరకు అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ అనేది మనము హుక్సులు పట్టి డాట్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చి మనకి 2.5 వరకు తీసుకోవచ్చు, 2.25 కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇదిగోండి 2.5కి అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక డ్రా అనేది చేసుకోండి లైన్. తర్వాత వచ్చేసి చంక రౌండ్ ఉంది కదా, రౌండ్ తిరిగే దగ్గర ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ డాట్ కూడా మనకు మెయిన్ డాట్ అనేది ఇక్కడ వరకు ఉందిగా, ఈ డాట్ ను బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ రౌండ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి మనకు ఒక 3.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 3.5 ఇంచ్ అనేది ఇక్కడ తీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుంది. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్ దగ్గర ఒక ఘాటు పెట్టేసుకోండి. తర్వాత చంక డాట్ దగ్గర ఒక ఘాటు, తర్వాత హుక్సులు పట్టి వేస్తున్నాం కదా ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ మార్కింగ్ దగ్గర ఒక ఘాటు పెట్టుకోండి. తర్వాత మెయిన్ డాట్ దగ్గర 3 మార్కింగ్స్ దగ్గర కూడా మనము చిన్న చిన్న ఘాట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనకు అవతల పార్ట్ కూడా మనకు అచ్చులు పడాలండి. ఖచ్చితంగా మనకు మార్కర్ తో చేయనికి రాదు కదా, అందుకోసం రన్నర్ యూజ్ చేసుకొని ఈ లైన్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మార్కర్ తో రన్ చేసుకోవడం వల్ల మనకి ఇటువైపున కూడా అచ్చులు పడతాయండి. ఈ హుక్సులు పట్టి డాటు చంక వైపున డాట్ వచ్చేసి మనకు 1/2 ఇంచు ఖర్చుతో వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా మనకు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసము ఇటువైపున చివరన మనం తీసేసుకోవచ్చు అండి. మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉందనుకోండి, మీ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే 4 పీసులు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. మీకు క్లాత్ కనుక తగ్గిపోతే మనకి 2 పీసులు దీంట్లో నుంచి తీసుకోండి, ఇంకా 2 పీసులు మీరు ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా ఇప్పుడు 4 తీసుకుంటున్నాం కదా, అందుకోసం 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 4 షేప్ బెల్ట్లు ఒకేసారి వచ్చేసాయి అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద హెచ్చు తగ్గులు అయితే నాకేం లేవండి. మీకు ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు నాకు హెచ్చు తగ్గులు ఏం లేవు కాబట్టి జస్ట్ కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 తీసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసేసుకుందాం. ఈ విధంగా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా తీసుకున్నారు కదా, ఇదిగోండి సమానంగా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ ఎంత తగ్గుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకొని మనం అక్కడ క్రాస్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. దానికోసం వచ్చి ఇదిగోండి హుక్సులు పట్టి సైడ్ మనకి ఇక్కడ 3 ఇంచెస్ అనేది ఉంది. ఓకేనా, తర్వాత రాసుకోండి. ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ హుక్సులు పట్టి సైడ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇంచెస్ తగ్గుతుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి మిడిల్ పాయింట్ లో ఎంత ఉంది, ఇదిగోండి మనకి 2 ఇంచెస్ అనేది ఉంది. ఓకేనా, ఇదిగో మనకి 2 ఇంచెస్ అనేది మధ్యలో ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర. తర్వాత చంక వైపున చూడండి ఎంత ఉంది, మనకు 2.5 ఉంది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ 2.5 మార్కింగ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఆల్రెడీ మనం కింద ఫోల్డింగ్ కోసం 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాం, పైన జాయింటింగ్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. అందుకోసం ఇదిగోండి 2.5 ఉన్న దగ్గర 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ 3 ఇంచులు ఉన్న దగ్గర 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ 2 ఇంచెస్ దగ్గర ఎక్కడ తీసుకోవాలి అంటే మనకి మెయిన్ డాట్ కోసము ఇక్కడ నుంచి మనం ఇంతకు ముందు ఎంత తీసుకున్నాం స్టార్టింగ్ నుంచి, ఇదిగోండి 4 ఇంచెస్ దగ్గర కదా మనం మెయిన్ డాట్ కోసం తీసుకున్నాము. అదే 4 ఇంచెస్ అనేది స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనము 2 ఇంచెస్ కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 2.5 ఇంచులు అనేది ఇక్కడ తీసేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ లో మనకు ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి తగ్గించుకోండి. ఏంటంటే మనకి షేప్ కోసం అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా తగ్గించుకోండి. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి, మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది, 7.5 ఇంచ్ అనేది వచ్చింది. ఇదిగోండి ఇక్కడ నుంచి 7.5 ఇంచ్ అనేది ఇక్కడికి తీసుకున్నాము. తర్వాత 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ వరకు తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా మనకి స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి, కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా తగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 3 లైన్స్ ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఒకవేళ కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తో తీసుకోండి, లేదు అంటే బై హ్యాండ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపున హుక్సులు పట్టి జాయింట్ అని గుర్తుండడం కోసము ఇదిగోండి చిన్నగా ఇటు కొంచెం ఘాట్ అనేది పెట్టుకోండి. ఓకేనా, ఇది కూడా మనకు పర్ఫెక్ట్ సెట్ అవుతుందా లేదా అనేది కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. దానికోసం మనము ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కూడా తీసుకోండి.
ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని మనకి ఈ విధంగా పెట్టేసుకోండి. నార్మల్ గా మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ అంత మందం ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోండి. జస్ట్ చూపిస్తున్నా మీకు. తర్వాత మెయిన్ డాట్ లో వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేస్తాం కదా, ఈ మెయిన్ డాట్ వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేస్తాం. అంటే మనకి ఏంటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చివరి లాస్ట్ వరకు వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకి షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటాం కదా, ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మనకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఏంటి అంటే కింద పైన ఖర్చుల కోసం పోతాయండి, పోయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా మనకి పార్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ మిగిలిన పీసుల్లో నుంచి మనము నడుం బెల్ట్, తర్వాత మెడ పట్టీలు ఇవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు అండి. అదైతే నేను ఇక్కడ ఏం చూపించట్లేదు. ఓకేనా, ఇదిగోండి మనకు కటింగ్ ప్రాసెస్ లో బ్యాక్ పార్ట్ వచ్చేసింది, తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, ఈ ఫ్రంట్ పార్ట్ కు సంబంధించి షేప్ బెల్ట్ వచ్చేసింది, తర్వాత హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి. తర్వాత మిగిలిన పీసుల్లో నుంచి హుక్సుల పట్టి, కాజల్ పట్టి, హ్యాండ్ కి జాయింట్ పడుతుంది, ఆ పీసెస్ అన్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బిగినర్స్ వచ్చేసి మీరు స్టార్టింగ్ లో నేర్చుకుంటున్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది కొంచెం అర్థం కాదు. అందుకోసం మన వీడియోస్ లో నడుము కొలత ప్రకారంగా మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, మనకి క్యాల్కులేషన్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం ఉండయి. జస్ట్ నడుము కొలత ఒక్కటే తీసుకొని బ్లౌజ్ మొత్తం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీరు ఆ పద్ధతి ఫాలో అయితే బెటర్ అండి. ఏంటంటే మీరు స్టార్టింగ్ లో ఇట్లాంటివి తీసుకున్నారు అంటే చాలా టఫ్ గా అనేది అనిపిస్తుంది మీకు. ఓకేనా, అదొకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.